మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు. ఇప్పుడు ఎంతమందిలో ఇంకా భయాలు ఉన్నాయి దేవుని నమ్మిన? ఎంతమందిలో ఇంకా అవిశ్వాసాలు ఉన్నాయి? ఎంతమందికి ఏం జరుగుతుందో అనే ఆందోళన ఉంది. ఎంతమందికి దేవుని సమస్తము సాధ్యమైన ఇది దేవుడు చేస్తాడో చేయడో అనే అనుమానంతో పొరపాట్లు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవ్రీబాడీ. మీరు ఒకవేళ ఎస్ను అనకపోయినా దిస్ ఇస్ ట్రూ. ఎందుకు మనము విశ్వాసంతో నడవాలంటే ఈ శరీరం ఉన్నంత కాలము భయాలు ఉంటాయి. యాజ్ లాంగ్ యాజ్ ద ఫ్లెష్ ఈస్ దేర్ విల్ బి ఫియర్, దేర్ విల్ బి ఎనిమీస్, యూ విల్ గో త్రూ స్టఫ్. అందుకే వై సాల్వేషన్ ఈజ్ గ్రేట్. ఎందుకంటే సువార్త ప్రకటించు అని పాదములు ఎంతో సుందరములు. ఓకే, ఒకసారి నువ్వు ఆ నామాన్ని ధరించుకొని ఒక విశ్వాసిగా నువ్వు జీవిస్తున్నప్పటికీ కూడా నీవు సేవకుడితో సమానం. ఓకే, రైట్. ఎప్పుడైతే ఈ నామాన్ని నువ్వు ధరించి ఇక నీ సాయశక్తులారా నువ్వు ప్రయత్నిస్తూ వెళ్ళిపోతా ఉన్నావు అనుకోండి, కొన్ని విషయాల్లో నీవు పొరపాట్లు చేసినా, నమ్మకపోయినా, కొన్ని విషయాల్లో నువ్వు తప్పులు చేసినా, ఓకే, తెలిసి చేసినా, తెలియక చేసినా, కావాలని చేసినా, సాధారణంగా ఇంటర్నేషనల్గా కావాలని ప్రత్యేకంగా చేయరు, భయంతో కూడా కొన్ని కావాలని చేసినవి ఉంటాయి. సో ఎవరు కూడా మిస్టేక్ ఇంటెన్షనల్గా కావాలనేది ఉండదు. మిస్టేక్ ఇస్ ఎ మిస్టేక్, హౌఎవర్ ఇట్ హ్యాపెన్స్. ఓకే, పౌలు ఆనందపడ్డాడంట సంఘాన్ని చూసి. అతను చెప్పిన వాక్యాన్ని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారంట, వాక్యంలో పరీక్షించుకొని వెరిఫై చేస్తున్నారంట. దట్ షుడ్ బి యువర్ స్టాండర్డ్. ఎందుకంటే ఒక రకంగా చూస్తే నీకు ఎవరో బోధించాల్సిన అవసరం లేదు. నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు నువ్వు చోటిచ్చావు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని నువ్వు పూర్తిగా వినట్లే. ఇప్పుడు నువ్వు ఈ నామాన్ని ధరించి నువ్వు వెళ్ళిపోతున్నావు అనుకోండి, కొన్ని విషయాల్లో నమ్మకంగా లేవు, కొన్ని పొరపాట్లు జరిగాయి. ఓకే, నువ్వు ఇది చేసేసావు, దాని ప్రకారం నీకు జరగాల. కానీ ఆయన నామాన్ని ధరించుకున్నావు అనుకోండి, దేవుడు దాని నుంచి నిన్ను తప్పించి తన విశ్వాసాన్ని చాటుకుంటాడు. అంటే ఈ నామాన్ని ఎందుకు ధరించుకోవాలా? వై? ఎందుకు మనము ఈ నామాన్ని గట్టిగా పట్టుకోవాలా? వై యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఫెయిత్? వై యూ కెనాట్ కాంప్రమైజ్ ఇన్ ద ఫెయిత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? యేసు ప్రభు విషయమై, ఆయన విశ్వాసం విషయమై నువ్వు రెండో నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఆయన స్వభావాలు ఉన్నాయంట. ఆయన స్వభావానికి విరుద్ధముగా ఏదియూ చేయలేడు. ఇప్పుడు తన కుమారుడికి మార్కులు బాగా వచ్చాయి. తల్లి ఆ రోజు చక్కగా భోజనం పెట్టింది కడుపు నిండా. ఫెయిల్ అయ్యాడు. ఆ రోజు సగం కడుపుతో పెడుతుందా? ఆ రోజు కూడా కడుపు నిండా పెడుతుందా? ఎందుకు? ఆమె స్వభావం. ఆ బిడ్డను ప్రేమిస్తున్నా, ఏం చేసినా ఆ బిడ్డను నేను ప్రేమిస్తా. ఆమె తన స్వభావమునకు విరుద్ధముగా చేయలేదు. అలాగే నువ్వు ఒక్కసారి ఈయన నామాన్ని ధరించుకున్నావు అనుకోండి, నువ్వు ఎన్ని రంగాల్లో విశ్వాసంలో ఉన్నా ఆయన నీకు విశ్వాసముతో నమ్మదగిన వాడిగానే ఉంటాడంట. సో గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. యు సీ నౌ. సో గాడ్ మేనిఫెస్ట్ హిస్ ఫెయిత్ఫుల్. అప్పుడప్పుడు మనం ఏం చేస్తాము? లోకంలో కొన్ని భయాలు చూసి భయపడిపోతాం. కొన్ని పరిస్థితులను, కొన్ని రోగాలు, కొన్ని అప్పులు, కొన్ని కష్టాలు, కొన్ని రకరకాల బాధలు చూసి we get freaked out. We see what's happening. Did God leave us? Did God take his hands off? నేను ఆ తప్పు చేసినందుకు దేవుడు ఏమైనా ఇలా చేస్తున్నాడా? నేను మునిగిపోతానా? ఆయన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. హీ ఈజ్ ఫెయిత్ఫుల్. సో హీ రిమైన్స్ ఫెయిత్ఫుల్. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? రక్షణ చాలా గొప్పది. సరే, ఆయన నమ్మదగిన వాడు, హీఈస్ అ ఫెయిత్ఫుల్ గాడ్ అని చెప్పి ఎవరైనా కావాలని అన్ఫెయిత్ఫుల్గా ఉంటారా? చెప్పండి. ఉండలేరు కూడా. ఎందుకంటే నీలో ఎవరుంటారు? పరిశుద్ధాత్ముడు. ఒకవేళ నువ్వు అప్పుడు పొరపాటు చేసినా సరే, తర్వాత పరిశుద్ధాత్ముడు నీ నీతిని జ్ఞాపకం చేసి నిన్ను మందలించి, నిన్ను గద్దించి, ఆయన నామము నిమిత్తమై నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడంట. చూడండి, మదర్ కొంతకాలమే ఉంటుంది నీ కంట్రోల్లో. ఓకే, ఆమె కంట్రోల్లో కొన్నే ఉంటాయి, కొన్ని ఆమె కంట్రోల్లో ఉండవు. నీకు అనారోగ్యం వచ్చింది అనుకోండి, భయపడుతుంది, ఆమె కంట్రోల్లో ఉండవు. కొన్ని ఆమె కంట్రోల్లో ఉండవు. ఎప్పుడైతే ఈ నామాన్ని ధరించుకున్నావో నువ్వు ఆ తల్లి ప్రేమను సృష్టించిన యేసయ్య కంట్రోల్లో ఉంటావో, ఆ నమ్మదగినటువంటి ఆ జీవితాంతము దేవుడు నీకు ఆ తల్లిలాగా ఉంటాడు అన్ని రంగాల్లో. బికాస్ ఆఫ్ హిస్ సుప్రీం పవర్.
తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. టేకింగ్ హిస్ నేమ్ వీఆర్ బ్లెస్డ్ టుడే. చూడండి, నువ్వు మునిగిపోతావు అనుకున్నావు, అయిపోతావు అనుకున్నావు, చేసిన దానికి అయిపోద్ది అనుకున్నావు, అదేం జరగకుండా ఈరోజు క్షేమంగా కూర్చున్నావే, ఆయన నమ్మదగిన వాడు కనుక, బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. అలాగని మనం దీన్ని, మన తల్లి ఏదైనా క్షమిస్తుందని కావాలని ఆమెని ఇబ్బంది పెట్టి హర్ట్ చేసి మనము కావాలని చేస్తారు ఎవరైనా? ఎవరు చేయరు. నోబడీ విల్ డూ దట్ టు హిస్ మామ్ విత్ అ రైట్ మైండ్. నో సన్ విల్ ఇంటెన్షనల్లీ హర్ట్ హిస్ మదర్. రైట్. ఇంగ్లీష్లో ఒకసారి చూద్దాం. If we believe not, yet he abideth faithful, he cannot deny himself. You see that now? God's nature, when you take his name, you got n number of benefits. ఇంగ్లీష్లో అప్పుడప్పుడు ఎక్కువైపోయాయి అనుకోండి, ఏమంటారు? ఇన్ఫినిటీ అంటారు. n నంబర్ n అంటాం, టు ద పవర్ ఆఫ్ n, 1 2 3 4 5, ఇంకా అంతం లేదు, ఎన్నైనా. అలాగా you have infinity benefits when you take the name of Jesus. Right? 36వ కీర్తన 5. యెహోవా, నీ కృప ఆకాశము నంటుచున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షము నంటుచున్నది. Alright. Thy mercy, O Lord, is in the heavens. ఇది చాలాసార్లు చెప్పాను. నీ కృప ఎంత ఎత్తుందని చెప్తున్నాడు దేవుడు? ఆకాశము కంటే ఎక్కువ ఉందని చెప్తున్నాడు. And thy faithfulness reacheth unto clouds. Thy mercy, O Lord, is in heavens, and thy faithfulness reacheth unto clouds. Faithfulness అంటే నమ్మదగిన వాడు. నువ్వు ఎప్పుడైనా అనుకుంటావా, నాకు మార్కులు ఫెయిల్ అయ్యాయి, ఈరోజు అమ్మ అన్నం పెట్టదు? ఎప్పుడైనా ఎవరికైనా అనుకున్నారా పిల్లలు ఎవరైనా? గాడ్ ఈజ్ ఆల్సో లైక్ దాట్. నీ కృప ఆకాశము నంటుచున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షం, అంటే యువర్ ఫెయిత్ఫుల్నెస్ రీచత్ అంటూ క్లౌడ్స్. హిస్ ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ టూ హై. ఈవెన్ ఇఫ్ యు ఆర్ అన్ఫెయిత్ఫుల్, హీ రిమైన్స్ ఫెయిత్ఫుల్, బట్ హీ ఆల్సో టీచర్స్ యూ. అలాగని చెప్పి నువ్వు ఎక్కడెక్కడైతే నమ్మలేదో అవిశ్వాసంలో ఉండిపోవాలని, అపనమ్మకంలో, ఆ పొరపాట్లో ఉండిపోవాలని దేవుడు కోరుకుంటాడా? ఎదగాలని కోరుకుంటాడా? ఎదగాలని కోరుకుంటాడు. ఆ పొరపాటు మళ్ళా చేయాలని తల్లి కోరుకుంటుందా? అది ఎవరి తత్వము? దేవుని యొక్క తత్వం. యు సీ దట్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. సమ్ టైమ్స్ యూ నీడ్ టు సీ, దిస్ డిడ్ంట్ హ్యాపెన్ టు మీ. ఇది జరగాల్సింది నాకు జరగలేదు, ఇది నా పిల్లలకు జరగాలి, నాకు జరగలేదు, ఇది మా ఆయనకి జరగలేదు, ఇది నాకు జరగలేదు. లుక్ వాట్ హెస్ హ్యాపెండ్. లుక్ అట్ హిస్ ఫెయిత్ఫుల్. నువ్వు నమ్మకంగా లేకపోయినా ఆయన నీకంటే ఎక్కువ నమ్మకంగా ఉన్నాడు. యు సీ దట్ హీ హాజ్ ఆల్ సుప్రీం పవర్. 1 కొరింథీయులు 10:13 అందరికీ తెలిసిందే ఇది. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన వాడంట. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంటే కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని పొరపాట్లు దేవుడు సరిదిద్దడానికి, ఒక్కొక్కసారి నువ్వు ఎదగడానికి, నీలో విశ్వాసాన్ని బయటికి తీయడానికి, నువ్వు అనేకులకు ఆశీర్వాదంగా ఉండడానికి కొన్ని శోధనలు కూడా తీసుకెళ్తాడు. హీ విల్ ప్యూరిఫై యూ, హీ విల్ టెస్ట్ యూ, హీ విల్ ట్రై యూ. రైట్, చదవండి. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. అంటే ఏంటి? జగత్ పునాది వేగమునిపై వధింపబడిన గొర్రెపిల్ల. నీకు ఏదైనా ఒక శోధన వచ్చింది అనుకోండి, నువ్వు అయిపోతావు అనుకుంటావు. అయితే ఏదైనా ఒక శోధన వచ్చినప్పుడు చూడండి, చాలాసార్లు ద డెవిల్ వాంట్స్ us to die. దొంగ ఏం చేయడానికి వచ్చాడంట? దొంగిలించడానికి. స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. హీ కేమ్ టు డూ దట్ జాబ్. హీ ఆల్వేస్ పుట్స్ దట్ థాట్స్. నాకే రావాలా ఈ కష్టము? ఇంత పెద్ద సమస్య వచ్చిందేంటి? ఇంత పెద్ద రోగం వచ్చి, ఇంత పెద్ద బాధ వచ్చిందేంటి? వై ఐఎమ్ స్టక్? నాకేందుకు ఈ సమస్య? వై ఐఎమ్ ఐ గోయింగ్ త్రూ దిస్ స్టఫ్? వై? బట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. మీరు సహింపదగిన దానికంటే ఎక్కువగా ఆయన మీకు ఇవ్వడంట. అంతేకాదంట, శోధనతో కూడా తప్పించుకోవడానికి. విశ్వాస యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఫర్ ఎవ్రీ బిలీవర్ నీ శోధనకు కొలత ఉంటుందంట. పైగా ప్రతి శోధనకు ఏముంటుందంట? ఎవ్రీబడి విల్ ఫైండ్ ఇట్ ఫ్రమ్ టుడే. యూ విల్ లుక్ ఇట్. ఇప్పుడు దాకా 10, 20, 30, 40 సంవత్సరాల పాటు నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావా? గాడ్ ఈజ్ సెట్టింగ్ యూ ఫ్రీ టుడే. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ప్రతి ఒక్కరి దేహాన్ని మీరు ముట్టి స్వస్థపరచండి. హీల్ దేర్ బాడీస్, మేక్ దేర్ బాడీస్ హోల్. పరిపూర్ణమైన స్వస్థత వారి దేహాలకు దయచేయండి అయ్యా. ఎక్కడెక్కడ ఎటువంటి ఇబ్బంది ఉందో శరీరంలో, తల నుంచి అరికాల వరకు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, అయ్యా దేహంలో ఉండే ప్రతి వ్యాధిని, చెప్పుకునే వ్యాధులు, చెప్పుకోలేని వ్యాధులు వేరుతో తీసివేయమని ప్రార్థిస్తున్నాను. లార్డ్, టేక్ అవుట్ దోస్ సిక్నెసెస్, హీల్ దర్ బాడీస్. యెహోవా రాఫా,
ప్రతి ఒక్కళ్ళ జీవితంలో నూతన కార్యము చేస్తానన్నావు. ఆ పరిపూర్ణ స్వస్థత వారికి ఈ చేతుల్లో ఎప్పుడు ఆశీర్వాదంతో నిండుకునే చేతుల్లాగా, నష్టపోయే చేతులు కాకుండా లాభాలతో నిండుకునే చేతుల్లాగా, ఎవ్వరు ఏది కూడా హాని చేయకుండా ఎప్పుడు యెహోవా ఆశీర్వాదం ఇచ్చాననే రీతిగా ఈ హస్తాలను ఆశీర్వదించి నడిపించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.